ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు నాట్యం చేయడం నాకిష్టం లేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. కానీ చిన్నపిల్లల చదువుకి సాయం చేయడానికి నువ్వు ఈ పని చేస్తున్నావని తెలిసాక నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. చూడండమ్మా, పిల్లల కోసం సాయం చేసే ఏ ప్రయత్నంలోనైనా సూర్యప్రతాప్ ముందుంటాడు. నలుగురికి మంచి జరిగే ఏ పనైనా మంచి పనే. రేపు నా కూతురు నాట్యం చేస్తుంది. నాతో పాటు నా ఫ్యామిలీ కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతారు. నా తరపు నీ డొనేషన్. అమ్మ రూపా, నీ చేతుల మీదుగా వాళ్ళకివ్వు. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వస్తాం మేడం. రూపా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నా. రేపు గుళ్ళో నాట్యం చేయడానికి రెడీ అవ్వు. అలాగే నాన్న. చూడు గౌతమ్, అది పేద పిల్లల కోసం చేస్తున్న మంచి కార్యం. అడ్డుపడకూడదు. సీఎం గారైనా నేనైనా పేదల కోసం పోరాడేవాళ్ళమే. అందులో ఇది కూడా భాగమే గౌతమ్. సారీ అంకుల్. అంకుల్, రూప నాట్యం చేయటం నేను చూసినట్టుంటుంది. నేను కూడా వస్తాను. తప్పకుండా. సరే అంకుల్. వీడేంటి మమ్మీ ఏ పరిస్థితికి తగ్గట్టు అలా మౌల్డ్ అయిపోతున్నాడు? వీడి పర్ఫార్మెన్స్ ముందు మన పర్ఫార్మెన్స్ తేలిపోయేలా ఉంది. అన్నీ నీ మట్టి బుర్ర ప్లాన్లే దీపక్. ఒక్కటి కూడా మనకు అనుకూలంగా ఉండదు. నేను బయలుదేరుతాను. ఓకే గౌతమ్, రేపు టెంపుల్లో కలుద్దాం. లేదంటే ఇంటికొచ్చే అందరం కలిసే వెళ్దాం. ఓకే అంకుల్, వెళ్ళొస్తాను. బాయ్. ఏంటి అమ్మాయి గారు, నాకు కూడా తెలియకుండా? అయ్యో రాజు, నా పేరు ఎవరిచ్చారో నాకే తెలీదు. పోనీలే అమ్మాయి గారు, ఎవరిచ్చినా మీకు నచ్చిన నాట్యాన్ని మళ్ళీ ఆడబోతున్నారు. అందరం చూసి తరిస్తాం. ఏంటి మమ్మీ, మావయ్య ఉగ్ర నరసింహుడు అవుతాడు అనుకుంటే ఉత్తిత్తి నరసింహుడిలో అలా అయిపోయాడు. రూపని ఎడాపెడా వాయిస్తాడనుకుంటే ఎదపై పెట్టుకుని ప్రోత్సహిస్తున్నాడు. మరి ఇంత చేంజ్ ఏంటి మమ్మీ? కొంప తీసి విరూపాక్షత్తయ్య వచ్చినా కూడా చేరదీస్తాడా ఏంటి? ఈరోజు మీ మావయ్యను చూస్తుంటే నువ్వన్నది కూడా జరిగేలా అనిపిస్తోందిరా దీపక్. హ్యాపీ అన్న రూపా? మొదటిసారి మావయ్య నువ్వు నాట్యం చేస్తానంటే ఒప్పుకున్నారు. హే రూపా, ఎంత ధైర్యం ఉంటే దీపక్ మీదే చేయి చేసుకుంటావు? నీ మీద చేయి చేసుకోలేదు. సంతోషపడు. అక్కడ నాట్యం చేయడానికి నా పేరిచ్చి నాన్న దగ్గర నన్ను ఇరికించాలని చూసింది మీరేనని నాకు బాగా తెలుసు. మా నాన్నకి మంచికి చెడుకి తేడా తెలుసు కాబట్టి సరిపోయింది. మంచి కార్యమని సపోర్ట్ చేశారు కాబట్టి సరిపోయింది.
అలా కాదని మా నాన్న కోపడుంటే నన్ను ఇంట్లో నుంచి గెంటేసుంటే మీకొచ్చే ఉపయోగం ఏంటి? లైఫ్ అంతా ఎవరి జీవితాలు నాశనం చేద్దామని కాచు కూర్చోకపోతే మీ జీవితాలు చక్కదిద్దుకోవచ్చు కదా. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తున్నా అమ్మాయి గారు. ఇంకెన్నాళ్ళని ఇలా చెంపదెబ్బలు తినుకుంటూ సిగ్గు లేకుండా బతుకుతావు? ఇంత వయసు వచ్చింది, పని పాట చేయకుండా ఇంట్లో పడి మేయడానికి నీకు చేతులలో వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. ఇంకోసారి నా విషయంలో జోక్యం చేసుకుంటే చెంపదెబ్బతో వదిలిపెట్టను. ఇలాంటి వాళ్ళు చెంపదెబ్బలు తిన్నా మారరు అమ్మాయి గారు. మీరు రండి. రే దీపక్, ఇలా చిన్న చిన్న ప్లాన్లు వెయ్యకురా. ప్లాన్ చేస్తే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకూడదు. ఆ దీపక్ తప్పుగా ఆలోచించి ప్లాన్ చేసినా అది మీకు మంచి జరిగింది అమ్మాయి గారు. మీరు కోరుకున్నట్టే పెద్దయ్య గారు మిమ్మల్ని చేరదీశారు. మీలో దాగున్న నాట్య మయూరిని భుజం తట్టి పైకి లేపారు. ఇంతకాలం నాట్యం అంటే మీకు ఇష్టం ఉన్నా పెద్దయ్య గారికి ఇష్టం లేదన్న ఒకే ఒక్క కారణంతో మీలోనే దాచుకొని బాధపడ్డారు. ఇప్పుడు ఆ బాధ లేదు. మీరు నాట్యం చేయడానికి పెద్దయ్య గారు ఒప్పుకున్నారు. ఒప్పుకోవడం మాత్రమే కాదు, మీ నృత్యం చూడ్డానికి ఫ్యామిలీ అంతా వస్తుంది. నాకు మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంది అమ్మాయి గారు. మీరు పదండి అమ్మాయి గారు, నేను ఇప్పుడే వస్తాను. రేపు నా కూతురు నాట్యం చేస్తుంది. నాతో పాటు నా ఫ్యామిలీ కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతారు. నాకు కాబోయే పెళ్ళం గుడిలో చిందులేయటమేంటి? పైగా దానికి నాట్యం అని పేరొకటి. నాకిష్టం లేదు అని చెప్పినా అంకుల్ ఒప్పుకోవడం ఏంటి? నో, అలా జరగడానికి వీల్లేదు. కానీ రూప గాని అంకుల్ గాని నా మాట వినట్లేదు. మాటలతో ఆపుదామన్నా కుదరట్లేదు. రూప నాట్యం చేయకుండా ఆపాలి అంటే ఒక్కటే మార్గం. రూప కాలిని ఏమైనా చెయ్యాలి. చేస్తా. నా పెళ్ళాం ఏం చేసినా నా ముందే చెయ్యాలి. ఎస్, అలా పబ్లిక్లో కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.